విశాఖ పెందుర్తి జీవీఎంసీ 95 వార్డు లక్ష్మీపురంలో వందల సంవత్సరాలు చరిత్ర కలిగిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయం నూతన నిర్మాణ కార్యక్రమం జరుగుచున్నది. సంఘం సభ్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈ కార్యక్రమంలో శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం వారిచే శనివారం భక్తులకు మహా అన్నప్రసాదం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి నమః. సంఘ సభ్యులందరం కూడా గత 2003 నుంచి సంవత్సరం 2003 నుంచి 2024 వరకు ప్రతి సంవత్సరం కూడా సంఘ సభ్యులు అందరం కూడా విశ్వకర్మ జయంతి 9 నెల 17వ తారీఖు నుంచి 9 నెల 5 రోజుల నిమజ్జనం వరకు భక్తి శ్రద్ధలతో కార్యాలతో అలాగే కోలాటంతో అన్న సంతర్పణతో అన్నిటితో కలిపి ప్రతి సంవత్సరం కూడా మా సంఘ సభ్యులు అందరమీ కూడా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. గతంలో మనకు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి మనకి స్థలం ఇచ్చారు. దానికి గుడి కట్టాలనే సంకల్పంతో మేము దిగాం. కాకపోతే ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా గుడి వద్దే ఈ కార్యక్రమాన్ని చేయాలనుకుంటున్నాము. అలాగే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని మన 95వ వార్డు గార్పాలెం కాలనీ చింతలగ్రహారంలో కొలువుదీరిన వంటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాన్ని నిర్మించదలుచుకున్నాము. సంఘ సభ్యులు అందరమీ కూడా ఎవరైనా గుడికి ఆర్థిక సాయం చేస్తారని, అలాగే తండ్రి దేవాలయానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాయి వేసి గుడి కట్టాలని సంకల్పంతో మేము సంఘ సభ్యులు అందరం కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం. కాబట్టి ఎవరైనా దాతలు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఒక్క రూపాయి చొప్పునైనా ఎవరైనా ఒక్క రూపాయి ఇచ్చినా మా దేవాలయంలో వాన్సులు కాగలరు. అందరూ కూడా సంఘ సభ్యులు అందరూ కూడా మిమ్మల్ని అందరినీ ఒకటే ఆర్థిక సాయం కోరుతున్నాం. గుడి కట్టాలనే సంకల్పంతో మేము అందరం కూడా కృషి చేస్తున్నాం. గత 2003 నుంచి 2024 వరకు ప్రయత్నం చేస్తూ ఇప్పటికీ మాకు కళ నెరవేరింది. ఆ దేవుడు మా అవకాశాన్ని మాకు ఈ తరానికి మాకు ఇచ్చారు. కాబట్టి ఆ కార్యాన్ని నెరవేర్చేందుకు మీరు ఒక రూపాయి సాయం చేసి ఆ గుడిలో భాగస్వాములు అవుతారని కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటాం. ఫోన్ నెంబరు దీనికి కూడా బ్యాంక్ అకౌంటు, QR కోడ్, మా ఫోన్ నెంబర్ కూడా
ఇందులో ఇవ్వడం జరిగింది. మా ఫోన్ నెంబర్ 9985179248 అండి. మీరు ఎవరైనా ₹1 సాయం చేసినా మేము తీసుకుంటాం. కాబట్టి మీకు ఎంత తోస్తే అంత మీ వీలైనంత వరకు QR కోడ్ ద్వారాగా జరిగింది. అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా SFI కోడ్ IFC కోడ్ కూడా ఇందులో స్టాంప్ వేయడం జరిగింది. నెక్స్ట్ ఎవరైతే విరాళం ఇస్తారో వారి పేర్లు కూడా శిలా పలకంపై రాయబడును. అకౌంట్ ఇచ్చేస్తే తెలియదేమో అనుకుంటారేమో కాదు. మేము బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి మళ్ళీ పూర్తిగా డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ పేర్లన్నీ కూడా శిలాపలకంపై మేము అందరి పేర్లు కూడా రాస్తామండి. అదే మీరు చేసిన ఫోన్ నెంబర్కు మేము మళ్ళీ మీకు తిరిగి ఫోన్ చేసి మీ అడ్రస్ మీ పేరు అన్నీ కూడా సంప్రదిస్తాము. అందరూ కూడా దయచేసి మాకు ఆర్థిక సాయం చేస్తారని కోరుతున్నాం. దీనికి ఆల్రెడీ గతంలో శంకుస్థాపన చేయడం జరిగింది. దానికి మా గ్రామ పెద్దలు అందరూ కూడా మమ్మల్ని సహకరించారు. దాంతోపాటు మా గుడికి పునాది వేయడం జరిగింది. ఈ మిగతా కార్యక్రమానికి ఈ సబ్జెక్ట్ మేము చేస్తాము. దీనికి వాస్తుపరంగా సభవరం తవ్వనపాలెం వాసు గురువు గారు, అలాగే దీనికి వాస్తుపరంగా రాజాభక్తుల సంతోష్ కుమార్ గారు మాకు ఎంతగా సాయం చేశారు. ఎందుకంటే వాస్తు చెప్పడంలోని పురోహితుల్లో కూడా తవ్వనపాలెంలో మన సంతోష్ గారు, నెక్స్ట్ వాసు గురువు గారు, చండీ యాగ పురోహితులు, ఆయన కూడా ఈ కార్యక్రమానికి ఎంతో దోహదపడ్డారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం గురించి వాళ్ళు కూడా ఎంతో కృషి చేశారు. వారికి ముందుకి ఇంకా ఎన్నో కార్యాలు చేయాలని కోరుకుంటూ సెలవు.